ఆగండి, ఆగండి, ఆగండి. మీరెప్పుడైనా మెంతికూర పప్పుని ఇలా ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులోని వెల్లుల్లి, ఉల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మెంతికూర, పసుపు, ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదంతా అయిన తర్వాత అందులోని టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. మెత్తగా మగ్గిపోయిన తర్వాత నేనైతే 3 రకాల పప్పుల్ని యాడ్ చేశాను. పెసరపప్పు, కందిపప్పు అండ్ ఎర్ర కందిపప్పు సేమ్ క్వాంటిటీస్‌లో తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని నానబెట్టుకొని వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా శుభ్రంగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకొని అందులోని ఒక గ్లాస్‌కి 3 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మొత్తం మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొంచెం చింతపండు పలుపును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చిన్న ఇంగువ అండ్ వెల్లుల్లి, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఆ పోపుని కూడా అందులో యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో కస్తూరి మేతి వేసుకొని దించుకుంటే సూపర్బ్